శివభక్తాదులందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఈరోజు శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నందు ప్రతి ఏటా నిర్వహించే మాఘమాసంలో శివపార్వతుల కళ్యాణం ఈ ఏట కూడా నిర్వహించడం జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తాదులు రావడం జరిగింది. ఇక్కడ చేసిన శివభక్తాదులకు శివదీక్ష మాలాధారులకు అందరూ కూడా కళ్యాణంలో చాలా ఆనందంగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్నంతా కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మనందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఇక్కడ ఇచ్చేసిన వారు ఒకటేని కాదు, భక్తాదులు శివదీక్ష మాలాధారులు మా ధర్మవరం పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్? ఇక్కడ 16 సంవత్సరాల నుంచి కూడా 2011 నుంచి ఇది 16వ కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా కూడా మాఘబహుళ దశమి రోజు ఈ కళ్యాణం ఉండేది. ఈసారి శివదీక్ష మాలాధారుల కోరిక మేరకు మాఘబహుళ తదియకు తీసుకొచ్చి అదే రోజు స్వామివారి కళ్యాణం, చవితి రోజు పురవీధిలో కూడా గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏ విధంగా అయితే పాల్గొన్నారో కళ్యాణోత్సవంలో రేపు కూడా గ్రామోత్సవంలో అందరూ పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రవుతారని తెలియజేసుకుంటున్నారు. శివమాల ఎంతమంది వేశారు స్వామి సార్? శివమాల వేసిన భక్తాదులు దాదాపు 500 నుంచి 600 మధ్యలో ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఈ శివాలయాలు ధర్మవరం పట్ల చుట్టుపక్కల ప్రాంతాలలో దాదాపుగా 40 ఉన్నాయి. వారికి ఎక్కడ సౌకర్యం ఉంటే అక్కడ దీక్ష తీసుకుంటారు. కానీ ఇక్కడ రోజు భోజనాలకు సమారాధన సమయానికి ఖచ్చితంగా 500 మంది రోజు పాల్గొని ఆ కార్యక్రమానంతా కూడా దిగ్విజయంగా ఐకమత్యంతో శివనామ స్మరణతో మార్మోగేటట్లు మన దేవాలయంలో నిర్వహిస్తూ అన్నప్రసాదం స్వీకరిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న శివస్వామికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి పౌడర్ లేదు, మంచి వస్త్రం లేదు, మంచి నగలు లేవు, అట్లా అంత గ్రాకారుడు శివుడు, ఆర్భాటం లేనివాడు శివుడు, భవబంధాలు లేనివాడు శివుడే. అందుకే కదా పార్వతి ఎప్పుడు అంటుంది, నీ కైలాసం అంతా బంగారంతో ఉంటే 24 గంటలు అక్కడ కూర్చోంటావా నువ్వు? నీ వరం వల్ల, నీవిచ్చిన వరం వల్ల లంకా నగరం అంతా బంగారమయం చేశాడు ఆయన రావణాసుడు. నువ్వు ఇచ్చిన వరమే. నీ ఉండే కైలాస పర్వతం అంతా కూడా బంగారంతో నిలుగుతుంది. ఇవన్నీ ఇచ్చిపెట్టిపోయి 24 గంటల ఊరు కూడా గాంధీనగర్ ఏంటి నువ్వు? మన ఊర్లో అయితే గాంధీనగర్ దాంట్లోనే వస్తుంది. ఏంటి కర్మ? పొగులు అక్కడే ఉంటావు, సాయంత్రం అక్కడే ఉంటావు, రాత్రి అక్కడే ఉంటావు. భార్య బిడ్డలకి గుర్తు రావడం లేదా? గణపతి ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, సిద్ధి బుద్ధి ఉంది గొడవలు, మళ్ళీ దేవసేన ఉన్నారు, నేనున్నా పార్వతీ తీరు. ఇన్ని గుర్తు పెట్టుకొని ఎందుకు 24 గంటలు అక్కడే ఉంటావు అంటే పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఏమే సర్వము తెలిసిన తల్లిదండ్రులు మనం, జగన్ పిల్లరం పొందే పార్వతీ పరమేశ్వరం, ఈ సృష్టికి అంతా మూలాధారం. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినాడేవాడు, వాడు అనుకున్నాడు నన్ను మించిన వాడు లేడు, నన్ను మించిన పదవి కట్టుకొని. రెండవది ఏమంటే 24 గంటలు దేవాలయాన్ని అందుబాటులో ఉంటున్నాయి ఒక కేదార్నాథ్ లెక్క పెడితే, అంతే కదా. ఈ విధంగా 12 లింగాలు పోవడం వల్ల జనం అంతా విచ్చలవిడిగా పొందుతూ కనబడ్డారు. వీళ్ళు ఒక చోట అదే శ్రీశైలానికి కట్టుబడి ఉంటే దాన్ని కట్టడం చేయడం లక్షల మంది బాలాదారు ఒకటి అడవి కాబట్టి ఆ ప్రాంతానికి ఇదంతా
వచ్చి స్వామివారి త్రిమూర్తులందరూ కూడా ఇక్కడ వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదించి మన కంటికి కనబడరు వాళ్ళని చూసే శక్తి మనకి లేదు కాబట్టి కళ్యాణోత్సవంలో భాగంగా జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర అక్షరారోపణం కలిసి మీరు వధువు సాధించి ఇక్కడ పోసేది మీరు పోసిన తర్వాత ఆయన వస్తారు ఇక్కడే మన సాగులు పోయకూడదు ఓన్లీ ఇక్కడ వచ్చేది పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆదిశ్యమస్తు వివృద్ధిరస్తు శాంతి పుష్టి తుష్టిశాస్తు భగవోగావసం स्वामी स्वामी